అందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మా పూర్వమిల్ల జనసేన నాయకుడైనటువంటి శీలంశెట్టి లక్ష్మయ్య గారు ఈ నెల 19వ తేదీన పూర్వమిల్ల నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టడం జరిగింది. అంతేగాక ఈయన గతంలో 2022లో కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది పూర్వం నుంచి తిరుమలకు. అప్పుడు ఆ రోజు కూడా ఆయన ముక్కు కూడా తీర్చుకోవడం జరిగింది. అయితే పొత్తులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం జన సైనికుల కోరిక ఒకటే, రానున్న రోజుల్లో 2029లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి పేదలకు, ప్రజలకు, బలుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరుస్తారని మా ఆకాంక్ష. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ తరఫున వయసా నమస్కారం. ముందుగా మన మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, గతంలో 2022లో 11 నెల 28వ తేదీన ఆనాడు జగన్ పోవాలా పవన్ రావాలని పాదయాత్ర శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ముక్కోవడం జరిగింది. ఇదే పూర్వమిల్ల నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ ముక్కుబడి మాకు మా నాయకుడు ఏమనుకున్నాడో అదే విధంగా కొనసాగింది. కాబట్టి ఎన్ని సీట్లలో పోటీ చేసినా అన్ని సీట్లలో 100% వచ్చిండు. అది వచ్చి రావడమే కాకుండా అదొక ఆయన ఎక్కడికి పోయినా కానీ, ఏ విధంగా పోయినా కానీ, ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా ఆయన అనుకుని సాధిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఆనాడే అనుకున్నాం రాక్షసుని పోవాలా, మన పాలన మంచి పాలన రావాలనే కోరికతో ఆనాడు పోయినాం. ఆ కోరిక నెరవేరింది. కాబట్టి మళ్ళీ ఆ ముక్కుబడి కొద్దిగా లేట్ అయింది. ఇంట్లో కొద్దిగా బాగాలేక చేసుకోకూడదు కాదు, కొన్ని కారణాల వల్ల పోలేకపోయినాం. ఆ కారణాలు అనేది తెలియపోయినాయి. ఆ తెలియపోయినంటే మళ్ళా శ్రీవారి దర్శనం చేసుకోవాలనేది పోయిన నెల 28వ తేదీన పెంచలకోన ఫ్యామిలీ కుటుంబ సభ్యంగా పాదయాత్ర చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా 28వ తేదీన తిరుమలకు పాదయాత్ర చేసినాం. ఆ ముక్కుబడి కూడా బ్రహ్మాండంగా శ్రీ ఏడుకొండల స్వామిని ముక్కోవడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో రాబోయే కాలంలో మా నాయకుడు సీఎంగా చూడాలని, ఆ సీఎం అయిన తర్వాత మళ్ళా కూడా శ్రీ ఏడుకొండల స్వామిగా మళ్ళా ముక్కుబడి ఇదే కలినడగా ఫ్యామిలీతో మన జనసేన కుటుంబంతో మళ్ళీ కూడా మూడోసారి కూడా పోరానికి సిద్ధంగా ఉండడం, ఆ ముక్కుబడి కూడా ముక్కోవడం జరిగినది. అటునే మా నాయకుడు లక్షణంగా ఆరోగ్యాలతో సుఖసంతాలతో మన రాష్ట్రం అందరూ ఏపీ ప్రజలు కూడా మనస్ఫూర్తి కోరుకుంటాము. అందరూ బాగుండాలా, అందరూ లక్షణంగా ఉండాలనేది నాకు ముఖ్య ఉద్దేశం. ఆ శ్రీవారి దర్శనం అంటే ఆయన 6 రోజులు 7 రోజులు పడుతుంది అనుకున్నాం, కనీసం 5 రోజుల కల్లా ఆయన ఎట్ట రప్పించుకున్నాడో కానీ భలే మా ముక్కుబడి విమానం జరిగింది. ఈ ఏడుకొండల వారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా గణేశం సాధించాలా. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వము కూటమి ఇచ్చిన మనం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా 1 by 1 అన్నీ మనస్ఫూర్తిగా ఏడుకొండల వారిని ముక్కడం జరిగింది. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. ఈ ప్రజలకు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడో ఆ మా తాచతొచ్చకుండా ఖచ్చితంగా అది ప్రజలకు ఏ మాట కూడా ఒక్కటి కూడా దాటేయకుండా అన్నీ జరుగుతాయని మీడియా మిత్రులకు సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.